ఫ్యూచర్ సిటీ కట్టేందుకు ఇంకో 1500 ఎకరాల జాగా అవసరం పడుతుంది. అది ప్రజలే ఇయ్యాలి, మాకు సహకరించాలని సీఎం రేవంత్ సార్ అంటుండు. చేయి సర్కారు పెద్ద నగరం కడుతుందని అంటున్నారు కదా. అయితే కొండారెడ్డిపల్లి వెల్దండల సీఎం సార్కు కూడా 500 ఎకరాల భూమి ఉన్నది. మరి ఆ భూమి ముచ్చట ఏంది ఏం కథ అంటుండు కేటీఆర్ సారు. అయ్యా కేటీఆర్ సారు ఇక చెప్పుర్రి. ఇది కూడా అయితే నేను ఇంకొక మాట మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఫోర్త్ సిటీ అన్నాడు, రైతులు 15,000 ఎకరాల భూములు ఇవ్వాలంటున్నాడు. రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి అక్కడే 500-600 ఎకరాల భూమి ఉంది, పక్కనే ఉంది. ఇస్తాడా రేవంత్ రెడ్డి? వెల్దండలో ఉంది, పక్కకే ఉంది. అక్కడ ఫార్మా విలేజ్కి ఇస్తాడా, లేకపోతే ఫోర్త్ సిటీకి ఇస్తాడా? ఇన్నరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. అంటే ఇక నాది కాకపోతే ఎక్కడి దాకా దేకొచ్చా? నీ భూములు కాకపోతే నేను ఎవరిదల్లా గుంజుకుంటా, 15,000 ఎకరాలు గుంజుకుంటా, 30,000 గుంజుకుంటా. ఉన్న 14,000 ఎకరాలు ఏం చేస్తావో నీకే తెలియదు. లగచర్లలో ఎందుకు భూములు తీసుకుంటున్నావో నీకే తెలియదు. కేవలం ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి, ఏదో ఎవరో వెనకకెళ్ళి ఎవరో రాసిచ్చిన నువ్వు చదివితే విజనరీ అంటారు సార్ నిన్ను అనగానే అది రాసిచ్చి చదివేసుడేనా? పోయేది నా భూమి కాదని బుద్ధిన్నట్టు గుంజుకుంటే నడుస్తుందా? అసలు ఉన్న భూమిలో సిటీని ఎట్లా కట్టాలనో కూడా ఎరకలేదు. కానీ ఇట్లా భూములు కావాలని అంటే అయిపోతుందా అంటుండు. ఆయన కంటే తెలియదు. అయ్యా కేటీఆర్ సారు వ్యవసాయ భూములు గుంజుకొని చూస్తుండని ప్రజలు కూడా మీరు నిలదీసినట్టే నిలదీస్తున్నారు. మరి మీ అయ్యా కేసీఆర్ సార్ కూడా ఎర్రవల్లిలా మీ ఫామ్ హౌస్ పోవద్దని మల్లన్న సాగర్ ప్రాజెక్టును వేములగడ్డ దిక్కు మార్చి ఇంకా 10 ఊర్లను మాయం చేసి మల్లన్న సాగర్లా ముంచిండట కదా. బాధితులు ఎంత బాధపడ్డా మీ సర్కారు ఇచ్చే కాడికి ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టలేదా? అవి కూడా అప్పట్లో పంట భూములు వ్యవసాయం చేసుకునే జాగలే కదా. అక్కడి ప్రజలు ఎంత కలకల అనుకుంటా కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నా కానీ మీ నాయన కరుణించలేదు, కనికరించలేదు. ఉన్న ఊరును ఇడవలేక ఖాళీ చేయకుంటే కాకిలా పెట్టి పొట్టు కొట్టిపిచ్చి మరీ ఇండ్లకెళ్ళి ఎల్లగొట్టిర్రు. అప్పుడు మీ బాపుకు కూడా ఏ పార్టీ తెలుసో అప్పుడు ఎందుకో ఇట్లనే అనలేదు. మీ కారు పార్టీ ఏలుబడిలో ఉంటే ఓతీరు, లేకపోతే ఓతీరా. అప్పుడు మీరు ఏం మంచిగా చేయలేదు. ఇప్పుడు చేయి సర్కారు ఏం మంచిగా చేస్తలేదు. మీ కారు పార్టీ ఏలుబడి అయినా, కాంగ్రెస్ పార్టీ ఏలుబడి అయినా పేదల భూములు గుంజుకునుడే ఉన్నది కానీ వాళ్ళను పెద్దోళ్ళను చేసింది లేదు. పెద్ద సిటీలు ఎందుకు సారు? ఈ భూములు ఉన్నోళ్ళు ఆ నగరాలల్లా నాగలి దున్ని వ్యవసాయం చేసేది ఉందా? ఎడ్లను మేపేది ఉన్నదా? మీ లీడర్ల పంతాల కోసము ప్రజల బతుకులతో ఆడుకుంటారు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.